ప్రభావ ఆరాధనకి రావాల్సిన వాళ్ళని త్వరపెట్టి తీసుకుని రండి ప్రభావ. మా సోదరులను త్వరపెట్టి తీసుకురండి ప్రభావ. అలాగే ప్రభావ మీరు పాటలు పాడుతున్నారు ప్రభావ, ఆరాధన మీరు దీవించండి. ఏక స్వరంతో ప్రభావ మేము స్తుతించి మేము ఆరాధించే వారికి మమ్మల్ని ఉంచమని. అలాగే ప్రభావ మీ సౌండ్ సిస్టాన్ని ఈ వాతావరణాన్ని మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు స్తోత్రం చెల్లించుకున్నాం ప్రభా. అలాగే ప్రభా మీ ఆరాధనలో ప్రభా వాక్యాన్ని మాకు అందించిన దేవుడు అంటూ ముట్టి దోస్తపరచండి ప్రభా. అలాగే మంచి స్వరాన్ని దయచేయండి ప్రభా. మా కోసం ఏ వాక్యాన్ని అయితే సిద్ధపరుచున్నారో మేము అది విని మేము దాన్ని అనుసరించుకునే వాళ్ళకు మమ్మల్ని ఉంచమని చిన్ని ప్రార్థన పాల్సనికి చేర్చుకోమని నజరేయుడైన యేసయ్య మేము ముందు వేడుకుంటున్నాం తండ్రి. మనందరం కలిసి ఆరాధన గీతముల పాఠ పుస్తకంలో నుంచి పల్లవిలో నుంచి 256వ పల్లవి పేజీ నెంబర్ 172, పాట నెంబర్ 256, పేజీ నెంబర్ 172. ఈ పాటన లిరిక్స్ స్క్రీన్ మీద వేయబడతాయి. మనందరం కలిసి దేవుని సంతోషిస్తూ చప్పట్లు కొడుతూ ఆరాధిద్దాం. అందరూ సంతోషంగా చప్పట్లు కొడుతూ ఆరాధిద్దాం. ఓ ప్రభువా అనే పాట పాడుకుందాం.
నెంబర్ 110, పేజ్ నెంబర్ 233.
వాక్యాన్ని దేవుడు అంకుల్ గారు వచ్చి మనకు కనిపిస్తారు. మనందరూ కలిసి ఒక మంచి పాట పాడుకుందాం, ఓకేనా? అందరూ కలిసి పాడండి. 224వ పేజీ, సారీ 224వ పాట, 291వ పేజీ. మన ఆరాధన గీతముల పాట పుస్తకంలో 224వ పాట, 291వ పేజీ. చాలా నేను చేసేవారు, చాలా పాత పాట. ఎంతమందికి వచ్చి పాట చెప్పండి? చాలాసార్లు పాడాను, అంతేనా? 291వ పేజీలో 224వ పాట. చాలా ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానంతో కూడినటువంటి పాట. దేవుని సన్నిధికి దేవుడు మనకి ఒక విలువైన ఆహ్వానం ఇస్తా ఉన్నారు. ఈ నూతన సంవత్సరంలో మొదటి పరిశుద్ధ దినము, ప్రభు దినము. మన ప్రభు మనల్ని ప్రేమించి ఆయన ఇంటికి రావడానికి చాలా శ్రేష్టమైన, ఖచ్చితమైన, నిర్మోహమాటమైనటువంటి ఆహ్వానం ఈ ఈ పాటలో మనకి కనిపిస్తూ ఉంటుంది, ఓకేనా? దయచేసి పాడుకుందాం. వచ్చిన వాళ్ళంతా నాతో కలిసి పాడండి. చాలా మేలా చేసేదారు మేలుతోని ప్రభు చేరను. చాలా మేలా చేసేదారు మేలుతోని ప్రభు చేరను. చాలు ఎంతమంది తెలుసు తప్పు వాడేదని? తెలిసిన వాళ్ళంతా చెప్పడం పడుతున్నారు. ఒకసారి వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఓకే,
Yeah.
కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. ఏ మంచి లేనటువంటి ఎందెందు వెతికిన ప్రభువా, ఎక్కడ మా హృదయ లోతుల్లోనికి ఏదైనా మంచి ఉంటుందేమో అని ఎంత వెతికినా కానరానటువంటి దౌర్భాగ్యము, చెడిన వారమైనటువంటి మమ్మల్ని ప్రభువా, క్రీస్తు యేసులో ప్రభువా, దేవా తండ్రి, మా తండ్రి మమ్మల్ని ఏర్పరచుకొని మా ప్రభువా మీ బిడ్డలమైనటువంటి ఒక బిరుదు మీరు మాకు తగిలించి మేము అర్హులము కానప్పటికీ ప్రభువా తండ్రి మమ్మల్ని క్రీస్తులో స్వతంత్రులుగా చేసి దేవుని పిల్లలు అనేటువంటి ఒక వారసత్వమును మాకు ట్యాగ్గా తగిలించి, ఓ ప్రభువా నీ మందిరములో నీ ఇంట చేరి స్తుతించి ఆరాధించి ఘనపరచుటకు మమ్మల్ని మీరు ఏర్పరచుకున్నందుకై కృతజ్ఞతలు, స్తుతి, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఎందుకు పనికిరాని అధములము తండ్రి, నీ దృష్టికి చెడిన వారు మా వంటి వారిని ప్రభువా మీరు ఇంకను విడువక ప్రేమిస్తున్నందుకై కృతజ్ఞతలు, స్తుతి, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. ఎన్నిక లేనిటువంటి, లెక్కకు రానిటువంటి మమ్మల్ని ప్రభువా మీరు లెక్కలోనికి తీసుకొని మీ కుమారులు కుమార్తెలైనటువంటి శ్రేష్టమైన స్వాస్థ్యము నాయనా తండ్రి మాకు అనుగ్రహించి క్రీస్తు యేసులో మమ్మల్ని భాగస్వాములుగా చేసిన మీ అపారమైనటువంటి కృపా ప్రేమంతటిని బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మీకు లేని మీ దయ, మీ కనికరమును బట్టి గత కాలమంతా మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచి మరొక నూతన సంవత్సరపు దయా కిరీటంతో మమ్మల్ని ఆశీర్వదించి మా ప్రతి ఒక్కరి శిరస్సు మీద ప్రభువా దేవా తండ్రి మీ దయా కిరీటమును ప్రభువా మా మీద తండ్రి ధరింప చేసి ప్రభువా క్రీస్తులో మమ్మల్ని ఏర్పరచుకొని ఐక్యపరిచి ప్రభువా ఈ రీతిగా సంఘం అనేటువంటి అతి శ్రేష్టమైనటువంటి స్వాస్థ్యము ఆయన మీరు మాకు అనుగ్రహించినందుకై కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటున్నాను. మా ప్రభువా ఇంతవరకు మీకు మీరు మాకు ఆరాధనలో చేసిన మేలంతటిని బట్టి కృతజ్ఞతలు. మా ఆరాధన బృందమును ప్రభువా మీరు వాడుకున్నందుకై కృతజ్ఞతలు. మిమ్మల్ని ఆరాధించుటకు వారికి ఇచ్చిన చక్కటి స్వరములను బట్టి మీకు కృతజ్ఞతలు తండ్రి. మా ప్రభువా మీకే వందనములు చెల్లించుకుంటున్నాను తండ్రి. మాకు ఇచ్చిన సమస్తమును బట్టి మీకు కృతజ్ఞతలు తండ్రి. ఈ దినాన కొదువు లేని వారముగా ప్రభువా తండ్రి ప్రభువా నీ ఇంట మేము చేరి సంతోషించుటకు ప్రభువా నాయనా మీరు మాకు అనుగ్రహించినటువంటి, మాకు కలిగించినటువంటి సమస్తమైన సకల సంపద కొరకై కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నీ ఇంట మాకు దొరికేటువంటి శాంతి, సమాధానము, నెమ్మది కొరకై మీకు కృతజ్ఞతలు. ఎక్కడ వెతికినా, ఎందెందు వెతికినా, ఎక్కడ కానరాని, ఎక్కడ కనుగొన లేనటువంటి ఆత్మ సంతృప్తి ప్రభువా తండ్రి ప్రభువా క్రీస్తు యేసులో తండ్రి నాయనా తండ్రి మేము పొందుకొనిలాగున ప్రభువా మీ ఇంట మమ్మల్ని చేర్చుకున్నందుకై కృతజ్ఞతలు ప్రభువా దేవా మీకే స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి. మీ సన్నిధి మాతో ఉంచండి. ఇంతవరకు మీరు మాతో ఉన్నందుకు స్తుతులు మా ప్రభువా తండ్రి. ఈ నూతన సంవత్సరము మొదటి పరిశుద్ధ దినము ప్రభువా దేవా మీరు మమ్మల్ని దర్శించమని బ్రతిమలాడుకుంటున్నాను. మీ వాక్యముతో మమ్మల్ని తాకమని బ్రతిమలాడుకుంటున్నాను. మీ వెలుగు మా మీద ప్రకాశింప చేయమని బ్రతిమలాడుకుంటున్నాను. ప్రభువా నేనెంత అల్పుడనో మీకు తెలుసు ప్రభువా. నీ దృష్టికి ప్రభువా తండ్రి ఎన్నికకు రానిటువంటి వాడను. నా ఎడల కరుణ చూపి నన్ను కనికరించి ప్రభువా మీ కృప చొప్పున తండ్రి మీ సిలువ చాటున నన్ను మరుగుపరిచి ప్రభువా నీ మాటగా ఉండుటకు ప్రభువా నన్ను దీవించమని బ్రతిమలాడుకుంటున్నాను. నా సహజ స్థితమైనటువంటి నా స్వభావంలో నుండి వచ్చేటువంటి మాటలు కాక ప్రభువా నీ వాక్యములో నుండి ప్రభువా మీ జీవపు మాటలు ప్రభువా నాయనా మీరు మాకు దయచేయమని బ్రతిమలాడుకుంటున్నాను. మా ప్రభువా తండ్రి నా మనస్సు ప్రేరణ చేత నేను మాట్లాడితే ఏ ఒక్కరికి ప్రయోజనం ఉండదు ప్రభువా దేవా తండ్రి. ఆత్మదేవుడిగా మీ ఆత్మ ప్రేరణను బట్టి ప్రభువా నేను నీ వాక్యమును మీ నామమును ప్రకటించుటకు మాత్రమే నన్ను నిలవబెట్టి వాడుకొనమని బ్రతిమలాడుకుంటూ ఆయన మీ శిలువ రక్తములో ప్రభువా నాయనా తండ్రి నాయన నా ప్రతి పాపపు డాగు మరకలను ప్రభువా మరొక్క మారి కడిగి శుద్ధి చేసి ప్రభువా నన్ను నీ సన్నిధిలో నిలవబెట్టి ప్రభువా నీ పక్షము నిలబడి మాట్లాడుటకు నాకు కృప చూపమని బ్రతిమలాడుకుంటూ సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందుకొనమని యేసు నామం అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. పిల్లరా మీ అందరికీ కూడా మరొకసారి నూతన సంవత్సరపు శుభాకాంక్ష. మీరు చెప్పరా? సేమ్ టు అంటే సరిపోతుంది. నేను అలాగే చెప్పాను. నేను ఎలా చెప్పాను?
అది చెప్పండి స్పష్టంగా, మరి గట్టిగా స్వరం అయితే చెప్పండి. ఎలా చెప్తారు చూద్దాం గట్టిగా. స్వరం అంతా కదా చెప్పండి. సహోదరులకి లేదా మనసు? ఏంటి చెప్పండి గట్టిగా, అందరూ కలిసి చెప్పండి ఒకసారి. ఒకరికొకరు చెప్పండి. మీ ప్రక్కన ఉన్న వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చి చెప్పండి. షేక్ హ్యాండ్ ఇచ్చి మనస్ఫూర్తిగా షేక్ హ్యాండ్ ఇచ్చి చెప్పండి. అంటారని వాళ్ళలాగా ఉండకండి. అంటదాని వాళ్ళలాగా అంటు జబ్బు అంటురోగం ఉంటుంది కదా, అలా ఉండకండి. స్పష్టంగా చెయ్యి ఇచ్చి చక్కగా చెప్పండి. నూతన సంవత్సర వెరీ గుడ్, చాలా సంతోషం. ప్రభు పేరుగా మీ అందరికీ కూడా ఎంతో కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. మరొక నూతన సంవత్సరము, మొదటి ప్రభు దినము, పరిశుద్ధ దినము. దేవుని సన్నిధిలో నేను మీతో, మీరు నాతో, మనం కలిసి మన ప్రభుతో కలుసుకునేటువంటి మహాభాగ్యము ప్రభు మనకు అనుగ్రహించినందుకై మన దేవునికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞత స్తుతులు నేనెంతో చెల్లిస్తూ ఉన్నాను. దయచేసి దేవుని వాక్యం చూసుకుందాం. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము. పిల్లరా కొన్ని వచనాలు దయచేసి చదవండి. 2-3 వచనాలు చదవండి. మొదట యెహోషువ జనులందరితో ఇట్లా నేను ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా చెప్పున్నది ఏమనగా, ఆది కాలము నుండి మీ పితరులు అనగా అబ్రహాముకును నాహోరుకును తండ్రి అయిన తెరహు కుటుంబీకులు నది యూఫ్రటీస్ నది అద్దరిని నివసించి ఇతర దేవతలను పూజించరి. అయితే నేను నది అద్దరి నుండి మీ పితరుడైన అబ్రహామును తోడుకొని వచ్చి కనాను దేశమందంతటా సంచరింపచేసి అతనికి సంతానమును విస్తరింపచేసి అతనికి ఇస్సాకును ఇచ్చితని. తర్వాత 7వ వచనం 7-8. వారు యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన మీకును ఐగుప్తీయులకును మధ్య చీకటి కల్పించి సముద్రమును వారి మీదికి రప్పించి వారి నుంచి వేసెను. ఐగుప్తు దేశములో నేను చేసిన దానిని మీరు కన్నులారా చూచితిరి. 8వ వచనం. యోర్దాను అద్దరిని నివసించిన అమోరీయుల దేశమునకు నేను మిమ్మల్ని రప్పించినప్పుడు వారు మీతో యుద్ధము చేయగా నేను మీ చేతికి వారిని అప్పగించితిని. మీరు వారి దేశమును స్వాధీనపరచుకొంటిరి. తరువాత 9వ వచనం. తరువాత మోయాబు రాజును సిపోరు కుమారుడునైన బాలాకు లేచి ఇశ్రాయేలీయులతో యుద్ధము చేసి మిమ్మును శపించుటకు బెయోరు కుమారుడైన బిలామును పిలువనంపగా నేను బిలాము మనవి విననొల్లనైతిని గనుక అతడు మిమ్మును దీవించుచునే వచ్చెను. అతని చేతి నుండి నేనే మిమ్మల్ని విడిపించిందని. మీరు యోర్దాను దాటి ఎరికో దగ్గరకు వచ్చినప్పుడు ఎరికోకు యజమానులకు అమోరీయుల, పెరిజీయులు, కనానీయులు, హిత్తీయులు, గిర్గాషీయులు, హివీయులు, యెబూసీయులను వారు మీతో యుద్ధము చేయగా నేను వారిని మీ చేతికి అప్పగించుదని. మరియు నేను మీకు ముందుగా కందిరీగలను పంపితిని. నీ ఖడ్గము కాదు
నీ విల్లు కాదు గాని అవే అమోరియల రాజులను ఇద్దరిని తోలివేసెను. సేద్యము చేయని దేశమును మీరు కట్టని పట్టణములను నేను ఇచ్చి ఉన్నాను. చాలు. థ్యాంక్ యూ. పిల్లరా, దేవుడు తన ప్రజలైనటువంటి వారి విషయంలో ఈ భాగమంతా చదువుతున్నప్పుడు తన ప్రజల విషయంలో, తన పిల్లల విషయంలో వారిని ఎంత లక్ష్య పెడతారో, ఎంతగా వారి విషయమై శ్రద్ధ తీసుకుంటారో అనేటువంటిది మనకి ఈ వాక్య భాగంలో మనం చదువుకున్నటువంటి వాక్య భాగం శ్రద్ధగా చదివితే మీకు అర్థమవుతుంది. పిల్లలు ఎంత శ్రద్ధ ఒక తండ్రికి, ఒక తల్లికి తన పిల్లల విషయంలో సరైన యోగ్యులైనటువంటి తల్లిదండ్రులు పిల్లల్ని ఎంత శ్రద్ధగా పెంచుతారు, పిల్లల విషయంలో ఎంత జాగ్రత్త తీసుకుంటారు, పిల్లల పెంపకం విషయంలో ఎంత ఆసక్తి కలిగి ఉంటారు. పిల్లరా, అందరి గురించి నేను చెప్పట్లేదు. దేవుని భయము కలిగినటువంటి వారు, దేవుని యొక్క ప్రేమ రుచి చూచినటువంటి వారు. కొంతమంది అన్యులు చాలా జాగ్రత్తగా పిల్లల్ని పెంచుకుంటారు. వాడికి తెలిసినంత విధానంలో పిల్లరా, వాడికి వాక్య ప్రామాణికం లేకపోయినా సరే చాలా క్రమశిక్షణగా కొన్నిసార్లు చూస్తామంటే క్రైస్తవ కుటుంబాల కంటే అన్ని కుటుంబాల్లో పిల్లలు చక్కగా మర్యాదస్తులుగా తల్లిదండ్రులకు భయపడి, దేవుని భయం సంగతి పక్కన పెట్టండి, తల్లిదండ్రులకి భయపడి విధేయత చూపి తల్లిదండ్రుల యొక్క మాట జవదాటకుండా పెరిగేటువంటి పిల్లలు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళని బట్టి నిజంగా మనము హర్షించాలి, దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి కనపరచాలి. ఎందుకంటే వాళ్ళు ఈ దినాన్ని అన్యులే కావచ్చు, దేవుని ఎరుగినటువంటి ప్రజలే కావచ్చు, దేవుణ్ణి లక్ష్య పెట్టినటువంటి వారైనప్పటికీ కూడా వారికి తెలియక, అది తెలియక మాత్రమే, సత్యమును గురించినటువంటి అనుభవ జ్ఞానము లేని కారణాన్ని బట్టి మాత్రమే తప్ప పిల్లల వారు చక్కగా పిల్లల్ని తల్లిదండ్రులు చక్కగా చదివించుకుంటారు. వారికి ఏదైనా కొంచెం వాళ్ళకి ఇష్టమైన ఆకర్షణీయమైనటువంటి అలవాట్లు ఉన్నప్పటికీ కూడా పిల్లలకి మంచి చేసే విషయంలో, పిల్లలకి మేలు చేసే విషయంలో, పిల్లలకి విద్యాబుద్ధులు నేర్పించి వాళ్ళని క్రమశిక్షణగా పెంచుకునేటువంటి విషయంలో చాలా ఆసక్తి కలిగి శ్రద్ధ కలిగినటువంటి వారిగా వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళను మనం చూస్తున్నప్పుడు కొన్నిసార్లు ఆశ్చర్యం వేస్తుంది. వీళ్ళకి వాక్యం తెలియదు, దేవుని గురించినటువంటి సత్యం తెలియదు, దేవుని గురించినటువంటి అనుభవ జ్ఞానము తెలియదు, కానీ ఎంత జాగ్రత్తగా వాళ్ళ పిల్లల విషయంలో, వాళ్ళ కుటుంబ పరిస్థితుల విషయంలో ఎంత జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేస్తూ ఎంత మర్యాదకరమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు అని చాలా మందిని చూసినప్పుడు వాళ్ళని బట్టి నా హృదయం హర్షిస్తుంది. పెరిగారు చాలాసార్లు చిన్ననాటి నుండి దేవుని భయములో పెరిగి దేవుని వాక్యపు వెలుగులోకి వస్తూ దేవుని మందిరానికి వస్తూ దారి తొలగిపోయేటువంటి వాళ్ళని చూస్తున్నప్పుడు, వీళ్ళని చూసినప్పుడు, అటువంటి వారిని చూస్తున్నప్పుడు నిజంగా వాళ్ళని బట్టి మనం ఎవరమైనా సరే హర్షించి తీరాలి. అఫ్కోర్స్ దేవుని భయములో పెరిగిన పిల్లల మీద పిల్లరా, ఆ దేవుని భయములో పెరుగుతున్నటువంటి పిల్లల విషయంలో పెద్ద భయంకరమైనటువంటి పోరాటం ఉంటుంది ఆంతర్యంలో, హృదయంలో. ఆ పోరాటంలో సతమతం అయిపోతూ ఉంటారు. ఎందుకంటే వెలుగు చీకటి వ్యత్యాసం దేవుని పిల్లలకి తెలుసు. దేవుని ప్రాంగణంలో ఎదుగుతున్నటువంటి పిల్లలకి వెలుగు చీకటి యొక్క వ్యత్యాసం తెలుసు. ఈ వెలుగు చీకటి యొక్క వ్యత్యాసం తెలిసినటువంటి పిల్లలుగా వెలుగుతో నడుస్తూ, వెలుగులో నడుస్తూ ఉండగా చీకటితో సంబంధం కలిగించుకోవాల్సినటువంటి పరిస్థితులు కొన్నిసార్లు మూకుమ్మడిగా దాడి చేస్తాయి. అలాంటి సందర్భంలో ఎటు తోసనేటువంటి పరిస్థితుల్లో, ఏమి చేయాలో తెలియనటువంటి పరిస్థితుల్లో కొన్నిసార్లు పిల్లరా మరి దేవుని యొక్క వాక్య ప్రామాణికాన్ని తప్పిపోయేటువంటి సందర్భాలు చాలా లేకపోవచ్చు. పిల్లలు చాలా ఉంటాయి. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నప్పుడు పిల్లరా,
దేవుడు తన బిడ్డల పట్ల ఎంత ఆసక్తి కలిగినటువంటి వాడుగా, ఎంత శ్రద్ధ కలిగినటువంటి వాడుగా ఉంటాడు అనేది మనము ఈ వాక్య భాగంలో మనం చదువుతా ఉన్నాం పిల్లలు. ఇక్కడ కొన్ని సూచనలు తన ప్రజలైనటువంటి వారికి సర్వశక్తివంతుడైనటువంటి దేవుడు కొన్ని సూచనలు ఇస్తా ఉన్నారు. ఎందుకు? ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతానికి, ఒక ప్రాంగణంలో నుండి మరొక ప్రాంగణంలోనికి, పిల్లరా ఒక పరిస్థితిలో నుండి మరొక పరిస్థితిలోనికి మరి చేరవేసాడు దేవుడు. నిన్న మొన్నటి వరకు మనం పాత సంవత్సరపు జ్ఞాపకాల్లో ఉన్నాం. పాత సంవత్సరం యొక్క ఆ యొక్క పిల్లర ఆ ఒత్తిడి క్రింద రకరకాలైనటువంటి మానసిక ఒత్తిడులు ఉన్నాయి, రకరకాలైనటువంటి ఆర్థిక పరమైనటువంటి ఒత్తిడులు ఉన్నాయి, రకరకాలైనటువంటి అనారోగ్యతలు, బలహీనతలు ఉన్నాయి, మనసు కృంగుదల ఉంది. వీటన్నిటితో సతమతమవుతూ ఈదుతూ మరి పిల్లర నూతన సంవత్సరం అనేటువంటి ఒక ఆశీర్వాదకరమైనటువంటి గొడుగు క్రిందికి మనం వచ్చాం. ఎందుకు? ఈ నూతన సంవత్సరమైన నాకు నెమ్మది, ప్రశాంతత నేను అనుభవించగలనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ నూతన సంవత్సరాన్ని నేను ఆశీర్వాదకర సంవత్సరముగా నేను నా జీవితంలో అనుభవించాలి అనేటువంటి ఆ కృతజ్ఞత భావనతో గత కాలమంతా విసిగి వేసారిపోయినటువంటి జీవితం మరలా తిరిగి నా జీవితంలో రాకూడదు, అది నా జీవితంలో తొక్కి చూడకూడదు అనేటువంటి ఒక ఖచ్చితమైనటువంటి ఒడంబడికతో ఈ నూతన సంవత్సరము నేను నా కుటుంబము దీవెనకరమైనటువంటి రీతిగా ఆశీర్వాదకరంగా ఉండాలి అనేటువంటి ఒక నిర్ణయాత్మకమైనటువంటి పరిస్థితిలో ఈ సంవత్సరంలోనికి మనం తేబడ్డాం. పిల్లరా మరి దేవుని యొక్క గొప్ప ఉద్దేశాలు ఎన్ని రీతులుగా ఎంత విస్తారముగా మన మీద ఉన్నప్పుడు మనం దేవుని చేత దీవించబడినటువంటి పిల్లలముగా మనం ఉండాలి. దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి పిల్లలముగా మనము వృద్ధి చెందాలి. దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటే ఇక్కడ యెహోషువ తన చివరి దినాల్లో ఒక స్పష్టమైనటువంటి విషయాన్ని తనను వెంబడిస్తూ వచ్చినటువంటి ప్రజానీకానికి తెలియజేస్తూ ఉన్నాడు. ఒక స్పష్టమైనటువంటి విషయం, దేవునితో నడక ఎలా ఉంటుంది, లోకముతో నడక ఎలా ఉంటుంది. చాలా అనుభవాల్లో కూడా మనం ఇక్కడ వాక్య భాగంలో మనం చదివితే చూడండి, ఇక్కడ 7వ వచనంలో మనం చదివిన వాక్య భాగంలో 7వ వచనంలో వారు యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన మీకును ఐగుప్తీయులకును మధ్య చీకటి కల్పించి సముద్రమును వారి మీదకి రప్పించి వారిని ముంచివేసెను. ఐగుప్తు దేశంలో నేను చేసిన దానిని మీరు కన్నులారా చూచితిరి. అటు తరువాత మీరు బహుదినములు అరణ్యములో నివసించిరి. చూసారా పిల్లరా? ఇక్కడ ప్రభు చెప్తున్నటువంటి మాట ఏంటంటే మీరు కష్టకాలంలో దేవునికి మొరపెట్టినప్పుడు నేను ఆ మొర విన్నాను, నేను మిమ్మల్ని పట్టించుకున్నాను. మొరపెట్టినప్పుడు ఆయన మీకును ఐగుప్తీయులకును మధ్య ఏం చేశాడంట? ఒక అగాధాన్ని కలిగించాడు. శత్రు భయం లేకుండా, శత్రువు మీ మీదకి దాడి చేస్తున్న దృశ్యాన్ని మీ కంట పడకుండా పిల్లగా మీరు భీతి చెందకుండా ఉండటం కొరకై శత్రువుకి మీ ముఖ దర్శనం వారికి తెలియకుండా, వారికి కలుగకుండా దేవుడు మరుగు చేశాడు మిమ్మల్ని. శత్రువు అయిన అపవాది మీ మీద దాడి చేయకుండా, పిల్లగా శత్రు భయం చేత మీరు భీతి చెందకుండా, శత్రువు మిమ్మల్ని చుట్టుముట్టి మిమ్మల్ని స్వాధీనపరచుకోకుండా సర్వశక్తివంతుడైనటువంటి దేవుడు మీ కష్టకాలంలో మీ కండగా నిలిచి మీ తరపున ఉండి పిల్లగా మిమ్మల్ని రక్షించడం కొరకై తానే మీ పక్షం వహించినటువంటి వాడిగా మనం చూస్తా ఉన్నాం. మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. ఎందుకు ఇవన్నీ చేశాడు అంటే, ఒక గడ్డు కాలం రాబోతుంది, నీకు ఆపదలో చిక్కుబడిపోబోతున్నావు. ఆపద నేను చుట్టుముట్టుకోబోతుంది. శ్రమ నీ మీదికి రాబోతా ఉంది. సైతాను యొక్క దాడి నీ మీద చేయబోతా ఉంది. ఎక్కడైనా చిక్కుల్లో చిక్కుబడిపోయి నువ్వు చిక్కి శల్యమైపోతావేమో. నా ప్రియ కుమార్తె, నా ప్రియ కుమారుడా, నేను నీ పట్ల వాంఛ కలిగినటువంటి వాడిగా ఉన్నాను. నేను నీ కొరకు శ్రద్ధ కలిగినటువంటి వాడిగా ఉన్నాను. ఏ అపాయంలోనూ, ఏ ఉగ్రతలోనూ, ఏ విపత్తులోనూ నువ్వు చిక్కుపడిపోకూడదు. దేవుని యొక్క అనాది కాల సంకల్ప ప్రణాళిక
ఆ గొప్ప ప్రణాళిక చూస్తామంటే మనం దేవుని వాక్యంలోకి వెళ్తే 8వ వచనంలో యోర్దాను వద్దరని నివసించిన అమోరియల దేశమునకు నేను మిమ్మల్ని రప్పించినప్పుడు వారు మీతో యుద్ధము చేయగా నేను మీ చేతికి వారిని అప్పగించిందని మీరు వారి దేశమును స్వాధీనపరచుకుంటే వారు మీ ఎదుట నిలవకుండా వారిని చూడండి పిల్లల, దేవుని యొక్క మహాశక్తి సామర్థ్యత ఎంత బలమైనదో మనకి ఇక్కడ అర్థమవుతా ఉంది. మనము గెలవలేక ఓడిపోతూ ఉంటే పిల్లగా కలత చెందినటువంటి భావనతో మనం కృంగిపోతూ ఉంటే మనల్ని బలపరిచేటువంటి దేవుడు మన మధ్య ఉండి పిల్లగా మనల్ని ఆదుకుంటూ మనల్ని సంరక్షిస్తూ పరిస్థితుల్లో మనం అపాయంలో చిక్కుబడిపోకుండా ఎంత జాగ్రత్తగా మనం సంరక్షించి కాపాడేటువంటి దేవుడు మన పక్షమై ఉంటున్నాడు పిల్లాడు. గ్రహించగలుగుతున్నాము మనం. ఇక్కడ యెహోషువ ఎన్నో అనుభవాలు వాళ్ళకి తెలియజేస్తూ వచ్చి జారిపోయి తప్పిపోయి లెక్క చేయకుండా ఉండేటువంటి పిల్లల్ని మరొకలాగా చూస్తారు. కానీ దేవుని ప్రేమ నిలువరమైనటువంటి ప్రేమ, నిలువరమైన ప్రేమ. ఎందుకంటే ఈ దినాన పిల్లరా మనం ఒకప్పుడు దారి తప్పిన వాళ్ళమే. ఈ దినాన దేవుని యొక్క వాక్యము వెలుగు దగ్గరకు వచ్చి వెలుగు సంపాదించుకున్నాం కాబట్టి దేవుని యొక్క జ్ఞానము చొప్పున మనము ఎలా ఉండాలో, ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో కొంత నేర్చుకునేటువంటి వారముగా కొంత వ్యత్యాసమైనటువంటి మాదిరి జీవితాన్ని మనము ప్రదర్శించడంలో తప్పు లేదు, ప్రదర్శిస్తాము కూడా. ఆ మాత్రానికి మనం ఈ రోజున చాలా అన్ని విషయాల్లో పర్ఫెక్ట్ అయిపోయాం, 100% నేను మంచిదాన్ని అయిపోయానని నాతో నిన్నటి వరకు ఉండినటువంటి అతన్ని, నాతో నిన్నటి వరకు నేను సహవాసం చేసినటువంటి అతన్ని ఈ రోజు నాలో జరిగిన మార్పును బట్టి నేను అతన్ని వ్యత్యాసంగా చూడవలసిన అవసరం నాకు ఉండకూడదు. నాకే కాదు, మీలో ఎవరికి ఉండకూడదు, ఎవరికి ఉండకూడదు. అది దేవుని యొక్క అనాదికాల సంకల్పంలో నువ్వు ముందుగా పిలువబడ్డావు, నువ్వు ముందుగా దేవుని వైపు ఆకర్షితుడయ్యావు, నువ్వు ముందుగా దేవునిలోనికి చేర్చుకున్నాడు దేవుడు నిన్ను. నీకు వెలుగిచ్చాడు, అది వెలుగని నమ్మావు. ఆ వెలుగుని గురించిన అవగాహనకి, ఆ అవగాహనలో నువ్వు వస్తున్నావు. పూర్తిగా ఇంకా వెలుగుని గురించినటువంటి అవగాహన నీకు రాలేదు, కానీ అది వెలుగని తెలిసింది. ఆ వెలుగును చూసావు కాబట్టి ఆ వెలుగు మరి పిల్లల వ్యత్యాసంగా ఉంది కాబట్టి అప్పటి వరకు నువ్వు జీవిస్తున్నటువంటి ఆ చీకటి బ్రతుకుకి ఈ వెలుగుకి వ్యత్యాసం నువ్వు కనుగొన్నావు కాబట్టి ఈ వెలుగు వైపు నీ నడక సారించావు. ఈ మాత్రానికి మనము వెర్రైవేయటానికి వీలు ఎందుకు? నిన్నటి వరకు ఈ చీకటి సంబంధితో జత కట్టిన వాళ్ళం, ఈ చీకటి సంబంధితో ఏకీపించిన వాళ్ళం, ఉన్నపాటిన ఒక్కసారి
ఒక్కసారి మనం పరిశుద్ధులం అయిపోయినట్లుగా, మనం దేవునితో సమానులం అయిపోయినట్లుగా మనం హెచ్చించుకోవడానికి వీలు మనకి. అందుకే దేవుడు ఎవరిని కూడా తక్కువ స్థితిలో చూడడు, తక్కువ చేయడు. ఈరోజు నేను బాగున్నానండి, నన్ను ఉన్నతుడిగాను, ఈరోజు నా ప్రియ సహోదరుడు సహోదరు ఎవరైనా కొంచెం లోబెట్టులో ఉన్నారని వాళ్ళని తక్కువగా చూసేటువంటి వాడు కాదు. దానికి సాదృశ్యం, దానికి నిదర్శనం మనం ఆలోచిస్తే, సూర్యుడిని మనం చూస్తున్నప్పుడు నాకు నా ప్రక్కనున్న నా సహోదరుడికి, నా కుడి ప్రక్క, నా ఎడమ ప్రక్క, నా ముందు, నా వెనక నిలబడినటువంటి నా ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా ఆ సూర్యుడు నాకు ఏ రీతిగా తన వెలుగును ప్రసాదించాడో, ఏ రీతిగా తన వెలుగును ప్రసరింపజేశాడో, అదే వెలుగు ఎవరి మీద ఉందండి? ఎవరి మీద చెప్పండి, చెప్పడమ్మా. మాట రావట్లా అంటే మీరు వ్యత్యాసంగా చూస్తారేమో పక్కన వాళ్ళని. నాకంటే నేను చాలా కాలం అయిపోయింది మార్మల్స్ పొంది, నేను దేవుని వెలుగులో ఉన్నాను, వెలుగు సంబంధం నేను ప్రత్యేకించబడ్డాననేటువంటి మిమ్మల్ని మీరు మెచ్చుకునేటువంటి స్వభావం ఉంటే మీ పక్కన వాళ్ళని మంచిగా చూడలేరు. మీరు మీ పక్క వాళ్ళని మంచిగా ఎప్పుడు చూడలేరు. మిమ్మల్ని మీరే మెప్పించుకునేటువంటి మనస్తత్వం మీలో ఉంటే మీ ప్రక్క వాళ్ళు ఎప్పుడు మీకు మంచివాడిగా కనపడరు. మీకు మీరే యోగ్యులు అనుకుని ఒక సర్టిఫికెట్ మీద మీకు మీరే సంతకం పెట్టుకుంటారు. చెల్లుద్దా అండి? చెల్లదది. అధికారి దగ్గరికి వెళ్ళినప్పుడు బాబు సిగ్నేచర్ అవ్వది అంటాడు. నేను పెట్టుకున్నానండి అంటాం అనుకో, ఏం చేస్తాడు? ఎక్కడా? సారీ, ఎక్కడ? చించి మడత పెట్టి ఏం చేస్తాడు? మన సర్టిఫికెట్, మన సిగ్నేచర్ ఉన్న సర్టిఫికెట్ చెత్తబొట్లో. కాబట్టి మనలో మనం ఎప్పుడు కూడా గొప్పవాళ్ళుగా ఎంచుకోవడానికి వీలు లేదు. ఇక్కడ మరి యెహోషువ ఒక స్పష్టమైన తీర్మానానికి వచ్చాడు. ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపిస్తూ మరి మోషే ఐగుప్తు సామ్రాజ్యంలో నుండి విడిపించినటువంటి తన దేవుని ప్రజలైనటువంటి వారిని మోషే తదనంతరము నాయకత్వం వహించినటువంటి యెహోషువ మరి దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారముగా, దేవుని యొక్క భయభక్తులతో వారిని నడిపించుచు వాళ్ళు స్వాధీనం చేసుకోబోతున్నటువంటి దేశం యొక్క అంచుల్లోకి తెచ్చినప్పుడు ఒక తీర్మానానికి వస్తున్నాడు. నేను ఇంతవరకు మీతో ఉన్నాను, నేను మీ మధ్య నుండి వెడలిపోయేటువంటి సమయం నాకు ఆసన్నమైంది. అనేక విషయాలు మీరు చూశారు, చాలా విషయాలు మీరు అనుభవించారు, చాలా పరిస్థితులు మీ కనులారా చూశారు, మీ మనసులో గ్రహించారు. మరి ప్రియులారా, మనము సేవిస్తున్నటువంటి దేవుడు ఎవరు అనేది మీకు అర్థమైంది. ఒక నిర్ధారణకి మీరు వచ్చారు. ఆయన మహాకాశంలో సృష్టించినటువంటి సృష్టికర్త అనేటువంటి దేవుడని, ఆయన మహోన్నతుడని, ఆయన సర్వశక్తివంతుడైనటువంటి దేవుడని క్షుణ్ణంగా మీరు ఎరిగి ఉన్నారు. ఆయన తన ఆశ్చర్య కార్యాలు, తన బల పరాక్రమాలు మన ఎదుట, మన కన్నుల ఎదుట ప్రదర్శించడం మనం కన్నులారా చూసాము. ప్రియులారా, మరి ఈ యొక్క నా ముగింపు దశలో నేను మీకు ఇవన్నీ కూడా జ్ఞాపకం చేస్తున్నాను. నా స్నేహితులుగా, నా శ్రేయోభిలాషులుగా, దేవుని సంబంధులుగా, దేవుని చేత నడిపించబడినటువంటి మీకు నేను దేవుని యొక్క మరి విధానాల్ని, దేవుని యొక్క కట్టడల్ని, దేవుని యొక్క పరిస్థితుల్ని, దేవుని యొక్క ఔన్నత్యాన్ని మీ ఎదుట ప్రదర్శిస్తూ మీకు వాటిని ప్రత్యక్షపరుస్తూ ఇంతవరకు వచ్చాను. ఇక మనము ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? కింద వచనాల్లోకి వెళ్తా ఉంటే దయచేసి చూడండి. ఆ క్రింద వచనాల్లోకి 12వ వచనం చదవమా. మరియు 13 మీరు కట్టని పట్టణములను మీకు ఇచ్చి ఉన్నాను, మీరు వాటిలో నివసించుచున్నారు. మీరు నాటని ద్రాక్ష తోటల పండ్లను, ఒలీవ తోటల పండ్లను తినుచున్నారు. కాబట్టి మీరు యెహోవా యందు భయభక్తులు గలవారై ఆయనను నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు మీ పితరులు నది అద్దరిని ఐగుప్తులోను సేవించిన
దేవతలను తొలగద్రోసి యెహోవానే సేవించుడి. పూర్వీకులు పూర్వకాలంలో చేసినటువంటి వాటిని మీరు అనుసరించవద్దు. మీరు జీవము కలిగినటువంటి దేవుడైన జీవాధిపతి సంబంధులుగా మీరు ఇంతకాలం నడిపించబడ్డారు. ఎన్ని సంవత్సరాల కాలం నడిపిస్తూ దేవుడు మీకు తన మీకు సర్వస్వమై ఉండి మిమ్మల్ని ఆదుకుంటూ ప్రతి కదలికను గమనిస్తూ ప్రతి పరిస్థితిలో మీకు అండగా నిలబడి ప్రతి పోరాటంలో మీకు గెలుపునిస్తూ ప్రతి అవసరతలో మీ పక్షమై వహిస్తూ మిమ్మల్ని నడిపించుతూ వచ్చారు. ఇవన్నీ మీ కన్నులారా చూశారు. ఆయన మహత్తర కార్యాన్ని మీ కన్నులారా చూశారు. గత కాలంలో మీరు భయంకరమైనటువంటి పోరాటాల మధ్య మరి ప్రియులరా ఆ పోరాడుతూ గెలుస్తూ వచ్చారు. పోరాటంలో నిలబడ్డారు. ప్రియమైన సహోదరులారా, ఎన్ని ఆర్థికపరమైనటువంటి పోరాటాలు మనం ఎదుర్కొన్నాం, ఎన్ని ఆత్మ సంబంధమైనటువంటి పోరాటాలు మనం ఎదుర్కొన్నాం. దేవుని మందిరానికి వస్తా ఉంటే ఎన్ని ఆటంకాలు, ఎన్ని అడ్డంకులు, ఎన్ని రోగాలు అప్పటికప్పుడు పుట్టుకొస్తాయి కొంతమందికి రోగాలు. దేవుని మందిరం అంటే చాలు కాళ్ళు చచ్చిపడిపోతాయి. అప్పటి వరకు ఊరంతా తిరిగి వస్తారు. సడన్గా కాళ్ళు చచ్చిపడిపోతాయి, అలిసిపోతారు. ఎన్ని ఆటంకాలను జయించుకుంటూ వాటిని ఓవర్కమ్ చేసి వాటిని ఎదుర్కొని పోరాటాల్లో నిలబడి దేవుని వైపుకి వచ్చారు. పిల్లరా, ఇది నాన్న ప్రభు మీతో మాట్లాడుతున్నటువంటి మాట. ఇవన్నీ ఎరిగినటువంటి సర్వశక్తివంతుడైనటువంటి దేవుడు, నువ్వు అలసిపోయావని తెలుసు, నువ్వు కృంగిపోయావని తెలుసు, నీ పరిస్థితులు నీ మీద దాడి చేసి నిన్ను గుప్పెట్లో పెట్టుకుని నేను గలిబిలి చేసి నిన్ను మరి హీనమైనటువంటి స్థితికి దిగజార్చి వేసినవని దేవునికి తెలుసు. వీటన్నిటిలో కూడా నీ ప్రభు నీకు అండగా ఉన్నాడనేటువంటి సత్యం నీకు తెలుసు. ఎటువంటి పరిస్థితి వచ్చినా నువ్వు కృంగిపోకుండా, కూలిపోకుండా, పడిపోకుండా నిలకడగా నిలిచి నీ దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ఎలుగెత్తి మొరపెట్టినటువంటి సందర్భం నీకు తెలుసు. దేవుని యొక్క అడుగు జాడల్లో అడుగులు వేస్తూ నిన్ను ఎంత ఆటంకపరిచినటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు నీకు ప్రతికూలంగా లేచిన వాటిని ఎదుర్కొంటూ పోరాడుతూ గెలుస్తూ మరి పిల్లరా క్రింద పడుతూ లేస్తూ ప్రభు సన్నిధిలో నిలబడినటువంటి సంగతి నీకు తెలుసు. ఇవన్నీ మన పూర్వీకులైనటువంటి ఇశ్రాయేలు జీవితంలో, ఇశ్రాయేలు జనాంగం యొక్క జీవితంలో, యెహోషువ కాలంలో, మోషే కాలంలో ఎదురైనటువంటి విషయాలు. యెహోషువ ఆ చివరి దశలో ప్రియులారా ఇవన్నీ వాళ్ళకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇవన్నీ వాళ్ళకి జ్ఞాపకం చేస్తూ ప్రియులారా ఒక ఉన్నతమైనటువంటి ప్రామాణికమైనటువంటి వాగ్దాన భూమికి మీరు చేరబోతున్నారు. కాబట్టి ప్రియులారా నిక్కచ్చి అనేటువంటి భక్తి, నిర్మోమాటమైనటువంటి భక్తి, నిలకడ కలిగినటువంటి భక్తి, ఒక తీర్మానంతో మీరు ఈ నది దాటి అవతలికి చూడండి. అక్కడ మీ పూర్వీకులు చేసినటువంటి ఆ భయంకరమైనటువంటి పాపాన్ని మీరు విడిచిపెట్టండి. ఈ నది యువతనే విడిచిపెట్టేసేయండి దాన్ని. మీ పాత జీవితం, పాత అలవాట్లు, పాత వ్యసనాలు, పాత ఆనవాళ్ళు, వాటన్నింటిని కూడా ఇక్కడ శిథిలమైపోయే పరిస్థితులు ఇక్కడ వీటిని తొక్కి పడేసేయండి. మీ ముందు ఇంచుమించుగా 51 ఆదివారాలు ఉన్నాయి. ఇంకా ఈ రోజుతో కలుపుకుంటే 52 ఆదివారాలు. సంవత్సరానికి ఎన్ని? 52. ఏదన్నా లీఫ్ ఇయర్ వస్తే 53 అవుతాయి అనుకుంటాను. ఈ సంవత్సరం యొక్క ఆరంభంలో ప్రభు మీకు చెప్తున్నది ఏంటంటే ఇవన్నీ మీ చెడ్డ జీవితం, మీ చెడ్డ మాదిరి, మీ చెడ్డ అలవాట్లు ఇక్కడ విడిచిపెట్టేసేయండి. వాటిని పాతి పెట్టి పాత్ర వేసేయండి. వాటితో మీరు
ఈ నూతన ఆ నది దాటి అవతలికి వెళ్ళేటప్పుడు వాటిని తీసుకుని మీతో వెళ్ళొద్దు. అంటే ఈ సంవత్సరం దాటి యువతనికి వచ్చాము, ఇంకా ముందుకి వాటితో మీరు కొనసాగవద్దు. ఇంకా ముందుకు వాటిని తీసుకుని మీతో వెళ్ళొద్దు. ఆనవాళ్ళని మీతో మోసుకుని వెళ్ళొద్దు. ఎందుకంటే మీరు ఒక ప్రత్యేకించబడినటువంటి జనాంగముగా, దేవుని సంబంధులుగా, దేవుని పిల్లలుగా, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారుగా ఒక వ్యత్యాసమైనటువంటి జీవితాన్ని, మీరు పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించడానికి మీ జీవితం ఆరంభించండి. పాత జీవితము, మురికి జీవితము, కప్పు కొడుతూ పాపములో పొరలాడినటువంటి పరిస్థితుల్ని విడిచిపెట్టండి. వాటిని ముందుకు కొనసాగనివ్వద్దు. దేవుని సేవకుడు అనేటువంటి యెహోషువ స్పష్టంగా దేవుని ప్రజలైనటువంటి వారికి ఖచ్చితమైనటువంటి తీర్మానంతో కూడినటువంటి విన్నపం తెలియజేస్తూ, దేవుని యొక్క ఆలోచన తెలియజేస్తూ ఉన్నాడు. ఒక్కసారి వివేచించండి, మీ వెనుకకు వెళ్ళి చూడండి. దేవుడు ఎంత అద్భుత కార్యములు చేస్తూ మిమ్మల్ని ఆదుకుంటూ వచ్చాడో, ఎలా మిమ్మల్ని ఈ ప్రదేశానికి తీసుకుని వచ్చాడో, ఇన్ని సంవత్సరాలు తానే మీకు నాయకుడై ఉండి ఎలాగ మిమ్మల్ని నడిపించి సురక్షితంగా మిమ్మల్ని కాపాడుతూ సంరక్షిస్తూ మిమ్మల్ని పోషిస్తూ వచ్చాడో, ఆ దేవుడిని ఖచ్చితమైనటువంటి నిర్ణయంతో మీరు ఆరాధించండి. అవకతవకగా మీరు ఉండొద్దు. ఇప్పటి వరకు జరిగింది చాలు, ఇప్పటి వరకు చేసిన పొరపాట్లు చాలు, ఇప్పటి వరకు దారి తప్పిన విషయాలు చాలు, ఇప్పటి వరకు దేవుని వాక్యాన్ని చెవిని పెడుతూ వింటూ ఉన్నట్లుగానే ఉంటూ ఆలకించకుండా, మనసును గ్రహించకుండా, నిగ్రహ శక్తిని కోల్పోయి దేవుని యొక్క వాక్యాన్ని చెవిని పెట్టి ఇష్టానుసారముగా జీవించినటువంటి జీవితానికి ఖచ్చితమైనటువంటి ఫుల్ స్టాప్ పెట్టి ఇక చాలది, దాన్ని మీతో కొనసాగనివ్వద్దు. దాన్ని మీతో తీసుకుని వెళ్ళి చిక్కుల్లో పడద్దు. దాన్ని మీతో తీసుకుని వెళ్ళి సమస్యల్లో చిక్కుకుపోవద్దు. దాన్ని మీతో తీసుకుని వెళ్ళి అవమానకరమైనటువంటి బ్రతుకు మీరు బ్రతకొద్దు. మీరు దేవుని పిల్లలు, వాగ్దాన సంబంధులు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు యొక్క వాగ్దానముల ద్వారా నడిపించబడినటువంటి వారు, శ్రేష్టమైనటువంటి దేశానికి మీరు నడిపించబడినటువంటి వారు. ఆ పాత స్వభావాన్ని, పాత అలవాట్లని, పాత వ్యాపకాల్ని మీరు శిథిలము చేసి వాటిని పాతలు వేసేయండి. క్రొత్త జీవితం, క్రొత్త ఆనవాళ్ళు, క్రొత్త అలవాట్లు, క్రొత్త మనస్సుతో నిన్ను ప్రేమించి, నిన్ను సంరక్షించి, నిన్ను పోషించి సమృద్ధిగా దీవించేటువంటి దేవుని చేతులకి మిమ్మల్ని మీరు అప్పగించుకోండి. ఇక్కడ తీర్మానం చేసుకోండి. నది యువతలో ఉండగానే అవతలకు దాటి వెళ్ళిన తర్వాత తీర్మానం కాదు. ఈ సంవత్సరం యొక్క ఆరంభంలోనే ప్రభు నీకు ఒక ఆజ్ఞ జారీ చేస్తున్నాడు. ఒక తీర్మానంతో ఈ సంవత్సరాన్ని చేతపట్టుకో. ఏదో సంవత్సరానికి వచ్చేసాను కదా, ఉప్పొంగొద్దు. ఏం కాచుకున్నాయో నీకు తెలియదు, ఎలాంటి విపత్తులు రాబోతున్నాయో నీకు తెలియదు, ఎలాంటి పరిస్థితులు నీ మీద దాడి చేయబోతున్నాయో తెలియదు, నీ కుటుంబంలో ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకోబోతున్నాయో నీకు తెలియదు. ప్రియమైన సహోదరి, సహోదరుడా, నువ్వు మౌనంగా ఉండొద్దు. మౌనంగా ఉండొద్దు. యవనస్తులైనటువంటి నీ బిడ్డలను పోగొట్టుకునేటువంటి తల్లిగా, తండ్రిగా ఉండొద్దని ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. ఖచ్చితమైనటువంటి నిర్దిష్టమైనటువంటి తీర్మానంతో అడుగు ముందుకు వేయండి. 2 రోజులు గడిచిపోయింది, 3 రోజులు గడిచిపోయినగా ఇంకేముందిలే అనుకోవద్దు. ఇది మొదటి ప్రభు దినము, మొదటి పరిశుద్ధ దినము, మొదటి ఆదివారం ఈ నూతన సంవత్సరం. నీ ముందు ఎలాంటి పోరాటాలు కాచుకున్నాయో నాకు తెలియదు, ఎలాంటి సంభవాలు నీ జీవితంలోకి రాబోతున్నాయో నాకు తెలియదు. నువ్వు నిశ్చింతగా ఉన్నట్లయితే, దాటి వచ్చేయాలి అనుకొని నిశ్చింతగా ఉన్నట్లయితే, నాకేమి కాదు లేనటువంటి మై మార్పులోనూ ఉన్నట్లయితే, నిన్ను నువ్వు మర్చిపోయి నాకేమి కాదు, నాకంతా బాగానే ఉన్నాను, రెప్పపాటు బ్రతుకు మనది. రెప్పపాటు బ్రతుకు. జాగ్రత్త. యెహోషువ తన ప్రజలందరినీ, దేవుని ప్రజలందరినీ సమకూర్చి ఒక స్పష్టమైనటువంటి సందేశాన్ని వాళ్ళకి
పంపిస్తూ ఉన్నాడు. ఒక స్పష్టమైనటువంటి సందేశం వెళ్తా ఉంది వాళ్ళ మనసుల్లోకి. ఇప్పటి వరకు మీరు ఇవన్నీ చూశారు కదా, ఇన్ని చూశారు కదా. చూడండి దేవుని వాక్యంలో చూద్దాం. చూడండి 23వ అధ్యాయంలో 6వ వచనం దయచేసి చదవండి. 6-7 వచనాలు. కాబట్టి మీరు మోషే ధర్మశాస్త్ర గ్రంథములో వ్రాయబడినదంతటిని గైకొని అనుసరించుటకు మనసు దృఢము చేసుకొని ఎడమకు గాని కుడికి గాని దాని నుండి తొలగిపోక మీ యొద్ద మిగిలి ఉన్న ఈ జనుల సహవాసము చేయక దేవతల పేళ్లను ఎంతగా వాటి తోడని ప్రమాణము చేయక వాటిని పూజింపక వాటికి నమస్కరింపక మీరు నేటి వరకు చేసినట్లు మీ దేవుడైన యెహోవాను హత్తుకొని ఉండవలెను. ఖచ్చితమైనటువంటి నిర్మోహమాటమైనటువంటి ఆజ్ఞ దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలు జనాంగానికి యెహోషువ ద్వారా దేవుడు ఇస్తాడు. ఈ సందేశం ఆనాడు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలు జనాంగానికి ఇచ్చినటువంటి దేవుడు నేడు నీకు నాకు కూడా మనకి ఇస్తా ఉన్నాడు. నువ్వు మోహమాట పడాల్సిన అవసరం లేదు. యెహోషువ ధైర్యంగా సూటిగా ఈ మాటలు దేవుని ప్రజల మధ్య ప్రకటిస్తా ఉన్నాడు. ఈ మాటలు స్పష్టంగా ప్రకటిస్తా ఉన్నాడు. నేను వెళ్ళలేదండి, ఆ సమయంలో నేను లేనండి, నేను ఎక్కడికో వెళ్ళానండి, నేను మైమరుపులో ఉన్నానండి, అనాలోచనగా ఉన్నానండి అని తప్పించుకోవడానికి యుక్తిగా ప్రయత్నించే అవకాశం నీకు లేదు. ప్రియమైన సహోదరులు వింటున్నావు ఈ మాటలు. పరిశుద్ధ గ్రంథములో పరిశుద్ధ లేఖనము నీ చెవిన పడుతూ ఉంది, నేను వింటున్నావు, ఆలకిస్తున్నావు. నాకు చెప్పలేదే, నేను విన్నాను కానీ విన్నట్టు ఉన్నాను కానీ మర్చిపోయినట్టున్నాను, అది ఎక్కడా అని నువ్వు తర్వాత తడువులాడుకోవడానికి అవకాశం లేదు. చాలా స్పష్టంగా దేవుని యొక్క మాట నిన్ను సూటిగా తాకుతా ఉంది. చూసారా పిల్లరా? 16వ వచనం కూడా చదువు. చివరి వచనం అదే అధ్యాయంలో, మీరు మీ దేవుడైన యెహోవా నీకు నియమించిన ఆయన నిబంధనను మీరి ఇతర దేవతలను పూజించి వాటికి నమస్కరించిన ఎడల యెహోవా కోపము మీ మీద ఉండును గనుక ఆయన మీకిచ్చిన ఈ మంచి దేశంలో ఉండకుండా మీరు శీఘ్రముగా నశించిపోవుదురు. ఎంత కఠినమైనటువంటి, చాలా కఠినంగా ఉంది, చాలా కఠినమైనటువంటి మాటలు ఇవి. కానీ ఇందులో ఇమిడి ఉన్న దేవుని ప్రేమ చూడగలుగుతావా ప్రియ సహోదరి? ఇందులో దాగి ఉన్న దేవుని యొక్క అనాది కల సంకల్పాన్ని చూడగలుగుతున్నావా? ఇంత కఠినంగా ఉంటాడా దేవుడు? ఇంత కఠినంగా మాట్లాడతాడా? ఇంత కఠినమైన మాటలు మాట్లాడితే, హెచ్చరికలు ఇస్తే నేను ఎలాగా అనుకుంటున్నావా? ఇందులో దేవుని యొక్క గొప్ప ప్రణాళిక ఉంది, గొప్ప ప్రేమ ఉంది. అందుకే నీకు ముందుగా చెప్తున్నాడు ఆయన. చెప్పకుండా చేయడు, చెప్పకుండా నీ మీదకి విపత్తు రానివాడైనా, నీకు తెలియచేయకుండా, సమాచారం నీ దగ్గరికి రాకుండా, నీ హృదయాన్ని తాకకుండా, నీ మనసును ప్రేరేపించకుండా ఆయన ఏ తప్పు చేసేటువంటి వాడు కాదు. అబ్రహాం విషయంలో ఒకసారి అనుకుంటే మనం చదువుకున్నాం, నేను చేయబో కార్యాన్ని నా సేవకుడైన అబ్రహాంకి నేను దేవుని మనసు అదండి, దేవుని ఆలోచన అది, దేవుని యొక్క ఉద్దేశం అది. ఆఫ్టర్ ఆల్ అబ్రహాం ఒక మానవ మాతృడు. ఏ పాటి వాడండి అబ్రహాం? ఒక స్వల్పమైనటువంటి వాడు, నీ వల్లే నా వల్లే ఒక సామాన్యుడైనటువంటి వాడు. సర్వశక్తివంతుడైనటువంటి దేవుడు తాను చేయబోయేటువంటి కార్యాన్ని నా సేవకుడు నన్ను ప్రేమించేటువంటి అబ్రహాముకి నేను దాచగలనా అనుకున్నప్పుడు, పిల్లరా, ఈరోజు ప్రభు అంటున్నాడు, నీకు నాకు మధ్య ఆయన దాపరికం వచ్చేటువంటి వాడు, చాటున మరుగు చేసేటువంటి వాడు కాదు, స్పష్టంగా ఉండేటువంటి వాడు దేవుడు. ఆయన స్ఫటికంలాగా
ఆయన స్పష్టంగా ఉంటాడు. నువ్వు ఏ కోణంలో నుండి అయినా చూడగలవు, ఏ పరిస్థితుల్లో నుండి అయినా చూడగలవు. ఆయన ఆ దేవుడు నీకు ఆజ్ఞాపిస్తా ఉన్నాడు. నువ్వు ఆలోచించుకొని ఒక స్థిరమైనటువంటి నిర్ణయానికి నువ్వు రావలసినదిగా దేవుడు నిన్ను ప్రేరేపిస్తా ఉన్నాడు. 14వ వచనం 24వ అధ్యాయంలో, కాబట్టి మీరు యెహోవా యందు భయభక్తులు గలవారై ఆయనను నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు మీ పితరులు నది అద్దరిని ఐగుప్తులోను సేవించిన దేవతలను తొలగద్రోసి యెహోవానే. ఒకవేళ ఇంకేమైనా సంవత్సరంలో ఆనవాళ్ళు మిగిల్చుకుని తెచ్చుకున్నావేమో ప్రియమైన సహోదరి సహోదరుడా, చేయరాని కార్యాలు, ఆ ఆనవాళ్ళు, ఆ జ్ఞాపకాలు ఒకవేళ నీతో తెచ్చుకున్నావేమో, వచ్చేసేది కదా, దాటి వచ్చేసేలా అనుకుంటున్నావేమో, ఇంకా పర్వాలేదులే, నూతన సంవత్సరంలో ఏదో ఒక రీతిగా ఏదో ఒక దొంగలాగా చొరబడ్డాలే అనుకుంటున్నావేమో. ఇప్పుడైనా సరే ఒక ఖచ్చితమైనటువంటి నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉండాలంటే, నీ కుటుంబం దీవెనకరంగా ఉండాలంటే, నీ పిల్లలు నీ ఇంట నీకు పుట్టినటువంటి నీ పిల్లలు నీతో సంతోషంగా ఒక తల్లిగా తండ్రిగా నిన్ను ఘనపరుస్తూ నిన్ను గౌరవిస్తూ నిన్ను తండ్రిగా తల్లిగా ఆరాధిస్తూ నీ దేవుని సమక్షంలో వాళ్ళు నిందారహితులుగా బ్రతకాలి అంటే నువ్వు చేయవలసినటువంటి పని ఏంటంటే వాటిని పారేసి, వాటిని విడిచిపెట్టేసి, నువ్వు ఏవైతే ఆ ఆనవాళ్ళని తెచ్చుకున్నావో, ఆ చెడ్డ మనస్సు అనేటువంటి ఆనవాళ్ళు కావచ్చు, దాచబడిన పాపం అనేటువంటి ఆనవాళ్ళు కావచ్చు, తోసి అవతల పడేసి, విసిరి పడేసే అవతల. ఇక్కడే తీర్మానం చేసుకో, నది దాటి అవతలకి వెళ్ళిన తర్వాత నీకు కుదరదు, వెళ్ళలేవు అవతలకి. ఇక్కడ నీ అడుగులు తడబడితే, నువ్వు సరైన తీర్మానంతో వెళ్ళకపోతే నీ అడుగులు తడబడితే మునిగిపోతావు. నది దాటి అవతలకి వెళ్ళాలి. ఎర్ర సముద్రం ఫరో సైన్యాన్ని ముంచేసినట్లుగా నిన్ను ముంచేస్తుంది. దేవునితో ఒక నిబంధన చేసుకున్నటువంటి వాళ్ళు మాత్రమే పిల్లరా యెహోషువతో నడుచుకుంటూ అవతలకి వెళ్ళారు. నది దాటి నడుచుకుంటూ వెళ్ళారు. ఒకవేళ నువ్వు అవిధేయత చూపిస్తే లెక్క చేయాల్సిన అవసరం నాకు లేదు. దేవుని వాక్యం ఇప్పుడు వినేదే కదా, నేను పట్టించుకోవాల్సిన అవసరం లేదులే. మళ్ళీ ఇంకోసారి వస్తుందిలే, మళ్ళీ ఇంకోసారి వస్తుందిలే, మళ్ళీ ఇంకోసారి వస్తుందిలే, మళ్ళీ ఇంకో సంవత్సరం కూడా ఇదే చెప్తారులే అనుకుంటూ కాలయాపన చేస్తూ నీ దుర్మార్గతలను దేవుని ఎదుట వెల్లడి చేసినట్లయితే, నీ దుర్మార్గపు ఆలోచనతో నువ్వు ఏకీభవించి నువ్వు ముందుకు కొనసాగాలి అనేటువంటి ధైర్యం సాహసం చేసినట్లయితే ఎక్కడ ఆగిపోతావో నాకు తెలియదు. ఎక్కడ ఆగిపోతావో నాకు తెలియదు. ఎక్కడ నీ బ్రతుకు బండి ఆగిపోయి సడన్ బ్రేక్ పడుతుందో నాకు తెలియదు. దేవునితో చెల్లాట్లాడలేదు, దేవునితో చెల్లాట్లాడలేదు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఖచ్చితమైనటువంటి తీర్మానంతో ఆ కింద వచ్చిన ఏముందమ్మా, యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచినట్టుగా ఇక్కడే నిర్ణయం చేసుకోండి, ఇక్కడే తెలుసుకోండి. వద్దు, మాకు ఇది బాగాలేదు, మేము చక్కగా ఆనందించాలి, త్రాగాలి, చిందులేయాలి, గందరగోళమైన వాతావరణం అంతా మేము కల్పించుకోవాలి, డ్యాన్సులు వేయాలి, ఎగిరి గంతులు వేయాలి, ఇవన్నీ మాకు కుదరవు అని ఒకవేళ నువ్వు అనుకుంటావా, తీర్మానం చేసుకో. ఇక్కడే ఈ నది దాటి మాత్రం అవతలకి వెళ్ళద్దు. దేవుడు ఆశీర్వాదకరంగా అనిపించినటువంటి మనకు నూతన సంవత్సరం దయా కిరీటం శిరస్సు మీద ధరింప చేసినప్పుడు నువ్వు ఒట్టిగా అవతలకి వెళ్ళడానికి లేదు. ఆ కిరీటాన్ని ధరించుకున్నటువంటి నీవు ఆ కిరీటం యొక్క విలువను అర్థం చేసుకోవాలి. కిరీటం 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 అని ఊరేగడం కాదు, విరవేగడం కాదు, ఆ కిరీటం యొక్క ఔన్నత్యాన్ని గుర్తించాలి. ఈ కిరీటం ధరించుకున్నటువంటి నీవు అవతలికి నీ పాత స్వభావంతో వెళ్ళొద్దు. నీ పాత అలవాట్లు చార వేసుకుని తీసుకుని వాటిని కూడా దాంతో నీతో పాటు మోసుకు వెళ్ళొద్దు. వెళ్ళలేవు. తీర్మానం చేసుకో. ఇది హద్దు నీకు. ఈ నూతన సంవత్సరం మొదటి ఆదివారం ఇది నీకు హద్దుగా దేవుడు నీకు నియమిస్తున్నాడు.
ఇష్టం వచ్చినట్లు వెళ్తాను, ఇష్టం వచ్చినట్టు ఉంటాను, ఇష్టం వచ్చినప్పుడు వస్తాను. దేవుడు అంటే లెక్క లేదు, దేవుడి సన్నిధి అంటే లెక్క లేదు, ఆరాధన అంటే లెక్క లేదు, నా ఇష్టం వచ్చిన టైంకి వెళ్తాను. జాగ్రత్త. దేవుడు ప్రతిదీ పరిగణలోకి తీసుకునేటువంటి సమయం ఒక దినం రాబోతుంది. తట్టుకోలేవు. జాగ్రత్త పడతాం. యెహోషువ తన జనాంగమందరినీ దేవుని ప్రజలను సిద్ధపరుస్తున్నాడు, సమకూరుస్తున్నాడు. అబ్బాయి, మీరు ఏదైనా తీర్మానం చేసుకుంటే ఇక్కడే తీర్మానం చేసుకోండి. అవతలికి దాడి వెళ్ళడానికి వీలేదు. మీ అలవాట్లు, మీ చెడుతనము, మీరు చేసే ద్రోహము, మీరు చేసినటువంటి మీ ఇష్టానుసారమైనటువంటి జీవించేటువంటి జీవితం ఈ నది దాటి అవతలికి వెళ్ళడానికి వీల్లేదు. పరిశుద్ధమైనటువంటి ప్రాంగణం అది, వాగ్దాన భూమి అని. ఆ వాగ్దాన భూమిలోకి ఈ చెడుతనం అంతా తీసుకువెళ్ళడానికి వీల్లేదు. మీరు ఇక్కడే తేల్చేసుకోండి. మీరు యువతల వారిగానే వెళ్ళండి. లేదు, మేము ఖచ్చితంగా చేసిన తీర్మానానికి నమ్మకంగా ఉంటాము, ఆ తీర్మానంలో నిలబడతామనుకుంటేనే ముందుకు రండి, నాతో కలిసి రండి అన్నప్పుడు పిల్లరా ఏమైంది? అక్కడ వచ్చినకి వెళ్తే అందుకు ప్రజలు యెహోవాను విసర్జించి ఇతర దేవతలను సేవించారు. ఇతర దేవతలను సేవించిన ఎడల మేము శాపగ్రస్తులము అగుదము కాక తమ తామే తీర్మానం చేస్తున్నారు. లేదు యెహోషువ, లేదు నాయకుడా, లేదు దేవుని సేవకుడా, దైవజనుడా, మేము దేవుని మాట విసర్జించిన వారమైతే మాకు మేమే హాని చేసుకున్న వాళ్ళం అవుతాం, మేమే నష్టపరుచుకున్న వాళ్ళం అవుతాం. లేదు మేము నీతోనే వస్తాం, నీతోనే నడుస్తాం, నీ అడుగుల్లో నీ అడుగులు వేస్తాం. పిల్లరా, స్పష్టమైనటువంటి అవగాహనతో, స్పష్టమైనటువంటి ఉద్దేశాలతో ఏం చేశారు వాళ్ళంతా కూడా? యెహోవాను సేవించడం మీ దృష్టికి 15 వచనమ్మా. మీరు ఎవరిని సేవించదరో నది అతన్ని మీ పిల్లలు సేవించిన దేవతలను సేవించుదురో అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించదరో నేడు మీరు కోరుకొనుడి. మీరు ఎవరిని సేవింప కోరుకొని నన్ను నేను నా ఇంటి వారును యెహోవాను సేవిస్తాము. నేను నా ఇంటి వారు. ఇది నా ప్రియ సహోదరుడా, నీ తీర్మానం ఏంటి? నేను నా ఇంటి వారు. మీ ఇష్టం. ఇదిగో స్పష్టంగా దేవుని యొక్క వాక్యం మీకు ఇవ్వబడింది. దేవుని యొక్క మనసు స్పష్టంగా మీకు మీ హృదయాన్ని తాకినట్లయితే, దయచేసి మీ హృదయంలోకి వచ్చినట్లయితే, మీరు ఆలకించినట్లయితే తీర్మానం చేసుకొని మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి. మీరు ఆశీర్వాదకరంగా ఉంటారు, మీరు దీవెనకరంగా ఉంటారు. మీ కుటుంబానికి, మీ పిల్లలకి, ప్రభు మీకు ఇచ్చినటువంటి అనుగ్రహించినటువంటి సంతానానికి ఒక యోగ్యులైన తల్లిగా, తండ్రిగా మీరు మిగులుతారు. మిమ్మల్ని యోగ్యులుగా దృఢపరచడం దేవుని యొక్క ఉద్దేశం. నీ కుటుంబంలో ఒక యజమానిగా, నా తండ్రి నా ఇంట నా తండ్రి యోగ్యుడు, నా తండ్రి కంటే మించినటువంటి యోగ్యుడు మరొకడు లేడు అనేటువంటి రీతిగా నీ బిడ్డలు, నీ సంతానం నేను గురించి హర్షించాలి. నా ఇంట నా తల్లి, నన్ను కన్న నా తల్లి యోగ్యురాలు, దేవునితో నడిచేటువంటి బిడ్డ, దేవునికి లోబడేటువంటిది నా తల్లి. నా తల్లి యొక్క ఉద్దేశాలు నాకు తెలుసు. అటువంటి యోగ్యురాలైన నా తల్లిని నేను తల్లిగా కలిగి ఉండటం నేను గర్విస్తున్నానని చెప్పగలిగేటువంటి ఒక స్వరం వింటాం. ప్రియమైన సహోదరి మిమ్మల్ని ఆ రీతిగా ప్రభు స్థిరపరచాలని, దేవుని వాక్యముతో, వాక్య ప్రామాణికంలో నీ జీవితం కట్టుబడుతూ, నీ కుటుంబం కట్టుబడుతూ, నీ పిల్లలు అందులో ఆశీర్వాదకారకులుగా ఉండటానికి దేవుడు మీ పట్ల వాంఛ కలిగినటువంటి వాడిగా ప్రభు తన సందేశాన్ని మనకి ఇస్తున్నాడు. జాగ్రత్త పడదాం, సిద్ధపరచుకుందాం. దేవుని యొక్క అన్యోన్యతను, దేవుని యొక్క కరుణా వాత్సల్యతలను మనము ప్రక్కన పెట్టకుండా వాటిని శ్రద్ధగా వెతికి వాటిలో నిలబడటానికి, మన పిల్లల్ని దేవుని యొక్క భయభక్తుల్లో పెంచుకోవడానికి, దేవుని యొక్క ప్రాంగణంలో పోషించబడేలాగా వాళ్ళని దేవుని మందిర ఆవరణంలో వాళ్ళని బ్రతికించుకుందాం.
లోకం పట్టుకుని మింగటానికి ఉంది, దయ్యం గురిపెట్టుంది. వాళ్ళని జాగ్రత్తగా కాపాడుకుందాం. దేవుని మందిర ఆవరణంలో మన పిల్లల్ని కాపాడుకుందాం. పిల్ల నీ ఇంట నువ్వు కాపాడుకోవటం చేతగట్టలే, కొన్నిసార్లు ఓడిపోతున్నావు, నిర్లక్ష్యం చేస్తున్నావు పిల్లల్ని. లెక్కలేదు కొంతమంది పిల్లలంటే చిన్న వయసులో వాళ్ళకి బూతులు నేర్పిస్తున్నారు, అసభ్యకరమైనటువంటి మాటలు, గర్వంగా ఫీల్ అవుతున్నారు. ఎంత అసహ్యం అండి అది. ఒళ్ళు కూర్చోబెట్టుకుని మరి బూతులు నేర్పిస్తున్నారు కొంతమంది. ఎంత అసభ్యకరమైనటువంటి భావన అది. జాగ్రత్త పడతాం, జాగ్రత్త పడతాం. పొరపాట్లు అందరూ చేస్తాం, సరి చేసుకునే అవకాశం ప్రభుత్వం దిద్దుకున్నాం. ప్రభు పాదాల మీద పడదాం, ప్రాధేయపడుకున్నాం. ప్రభు నేను నా ఇంటి వారు, నేను నా ఇంటి వారు, ప్రభు నేను నా ఇంటి వారు, నీతో నీ అడుగు చాటుగా నీ ఉద్దేశాలు ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన చేసుకున్నాం. దయచేసి ప్రార్థన చేసుకున్నాం. దయచేసి ప్రార్థన చేసుకున్నాం. కొద్ది క్షణాలు ప్రార్థన చేసుకున్నాం. మౌనంగా ఉండదు. కొద్ది క్షణాలు దయచేసి ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన చేసుకుందాం. దిక్కులు చూడకండి. వాళ్ళ ముఖం వీళ్ళ ముఖం చూడాల్సిన సమయం కాదు ఇది. వాళ్ళని వీళ్ళని పలకరించుకునే సమయం కాదు ఇది. నువ్వు దేవుని వైపు చూసుకుని దేవునితో నీ ప్రామాణికం ఎలా ఉందో తేటపరుచుకునే సమయం. దేవునికి నీకు ఒక ఒడంబడిక కావాలి. దేవునికి నీకు మధ్య ఒక ఒప్పందం కావాలి. ఏ తీర్మానం చేసుకుంటున్నావు విధానాన్ని, ఏ తీర్మానంతో నువ్వు ముందుకు వెళ్ళాలనుకుంటున్నావు? నీ ముందు సంవత్సర కాలం ఇంచుమించుగా ఉంది ప్రియ. ఏ తీర్మానంతో నువ్వు ముందుకు నడవాలనుకుంటున్నావు? ప్రతిష్టాత్మకమైనటువంటి తీర్మానం ఏదైనా చేసుకున్నావా? యెహోషువ అంటున్నాడు, మీరేమన్నా కండి, మీరు ఎవరినైనా ఆరాధిస్తారేమో నాకు తెలియదు, నేను నా ఇంటి వారు మాత్రం యెహోవానే సేవిస్తామనేటువంటి ఒక ఖచ్చితమైనటువంటి నిర్దిష్టమైనటువంటి నిస్సంకోచమైనటువంటి తీర్మానంతో అడుగు ముందుకు వేస్తా ఉన్నాడు. బాహాటముగా తన తీర్మానాన్ని ప్రజలందరి ఎదుట ప్రకటిస్తూ తెలియజేస్తూ ఉన్నాడు. నేటికి నీకు నాకు కూడా అదే సమాచారం అందుబాటులోకి వచ్చింది. పరిశీలన చేసుకున్నాం. మౌనంగా ఉండొద్దు. ఎవరు మౌనంగా ఉండొద్దు. ప్రార్థన చేయండి. దేవుని సన్నిధిలో తగ్గించుకోండి. ఎందుకు నేనటువంటి విలువలతో కూడినటువంటి తీర్మానాన్ని తీసుకోలేకపోతున్నాను ప్రభు. ఇంతకాలం మందిరానికి వస్తున్నాను, ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి నిర్ణయం ఏదైనా నా జీవితంలో ఉందా అంటే ఏమీ కనపట్టలేదు ప్రభు. ఒక్క ఆనవాలు కూడా కనపట్టలేదు. సంవత్సరాల తరబడి నీ సన్నిధికి వస్తున్నా, సంవత్సరాల తరబడి నీ మందిరంలో వాక్యం వింటున్నా, సంవత్సరాల తరబడి నీ గురించి తెలుసుకుంటున్నా. జీవితంలో ఒక ఖచ్చితమైనటువంటి తీర్మానం అంటూ లేదు ప్రభు. ఎండిపోయిన బ్రతికే నాది, ఎండిపోయిన జీవితమే. నీటి ఓట అనేది కూడా లేదు ప్రభు. నీటి ఓట కూడా లేదు ప్రభు. ప్రభు దగ్గర తగ్గించుకున్నాం, ప్రభు ఎదురు తగ్గించుకున్నాం. ప్రేమ సహోదరులు సరిగ్గా ప్రభు దగ్గర ఒప్పించబడాలి. సరిగ్గా ప్రభు ఎదురు ఒప్పించబడాలి. ప్రభు ఎదురు ఒప్పించబడాలి. దయచేసి ప్రభువుని కలుసుకోండి. ప్రభువుని కలుసుకోండి. మీ హృదయంలో ప్రభువుని కలుసుకోండి. ఆయన దాటిపోకముందే, ఆయన నిన్ను చెయ్యి విడిచిపెట్టకముందే, నీ జీవితం అగమ్య గోచరంలో పడిపోకముందే, అంధకారంలో పడి నలిగిపోకముందే మేల్కో. ప్రియ సహోదరి సహోదరుడా, మౌనంగా ఉంటున్నావు. ఇది నాన్న నోరు మెదిపి ప్రార్థన చేయడానికి, ప్రభువాని పిలవడానికి సిగ్గుపడుతున్నావు. పరిసయ్యుడు సిగ్గుపడ్డాడు. సుంకరి నోరాక ప్రభువాని పిలిచాడు. ఆ పిలుపు కూడా నేను తగిన వాడిని కాదయ్యా. ఎంత అద్భుతమైనటువంటి తీర్పు పొందుకున్నాడు. ఎంత చక్కటి న్యాయబద్ధంగా నీతిమంతుడైన తీర్పు తీర్చబడి ఇంటికి వెళ్ళాడు. సంతోషం. నువ్వు వెళ్ళగలవా ఈ రోజున? దేవుని ఎదుట నుండి నువ్వు అలాగే వెళ్ళగలవా? నేను నీతిమంతుడుగా తీర్చబడ్డాను. నా దోషము, నా పాపం నేను కప్పుకోకుండా దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాను, విడిచిపెట్టాను. ప్రభువుకు నా చెయ్యి అప్పగించాను. ప్రభువుకి నా యొక్క స్వభావం అంతా కూడా
ఆయన తేటగా చూసేలాగానే నేను ఆయన ఎదుట పెట్టాను, నేను నిశ్చింతగా వెళుతున్నానని చెప్పగలవాను. అలా చెప్పగలిగిన దినము నువ్వు ధన్యురాలు, నువ్వు ధన్యుడివి. ఒకవేళ ఈ దినమేనేమో నాకు తెలియదు. యథార్థంగా దేవుని వైపు చూడు, యథార్థంగా దేవుని వైపు చూడు. దేవుని చేతులకి నిన్ను అప్పగించుకో. సర్వశక్తులు నీకు సమీపంగా ఉన్నాడు. నిన్ను తోలనాడక చేర్చుకునేటువంటి వాడు, నిన్ను తోలనాడేవాడు కాదు. ఆయనకు స్పష్టంగా తెలుసు. నీ ఇంటను ఎవరికి తెలియకపోవచ్చు, అందరి ముందు చాలా రహస్యంగా ఉండొచ్చు. నీ జీవితాన్ని చాలా రహస్యమైనటువంటి ప్రాకారంలో చాలా రహస్యంగా మరి పిల్లరా నువ్వు కాపాడుకుంటున్నావేమో. ఆయన సర్వశక్తివంతుడు. నీ రహస్యములో నిన్ను ఎరిగినటువంటి వాడు, నీ రహస్యములో నిన్ను స్పష్టంగా చూసినటువంటి వాడు. ప్రైజ్ లార్డ్. దేవుని నామం బట్టి అందరికీ వందనాలు. ఆల్మోస్ట్ ఒక నెలన్నర కాలం తర్వాత కొంచెం సేపు అందరూ కూర్చోండి. నెలన్నర కాలం తర్వాత మరలా కూడా మనం యథావిధిగా మన యొక్క ఆదివారపు ఆరాధనలో మనం కలుసుకున్నాం. అందరం కూడా దేవుని నామానికి వందనాలు తెలియజేసుకుంటున్నాం. మన యొక్క ఆరాధనా క్రమములు ఇక్కడ వచ్చిన అందరికీ తెలుసు, మళ్ళీ ఒకసారి గుర్తు చేయాలనుకుంటున్నాను. కాబట్టి మనకు ఆదివారపు ఆరాధన ఉదయం 8:30 గంటలకు ఇదే ప్రదేశంలో మనకు జరుగుతుంది. వెంటనే అయిపోయిన వెంటనే 11 గంటలకు యూత్ బైబిల్ స్టడీ ఇక్కడ జరుగుతుంది. మీ యొక్క యవనస్తులందరినీ కూడా దయచేసి తల్లిదండ్రులు పంపించాలని మేము కోరుకుంటున్నాము. తర్వాత సండే స్కూల్ సాయంత్రం 4 గంటలకు మీ యొక్క చిన్నపిల్లలందరినీ కూడా దయచేసి పంపించండి. సాయంత్రం 4 గంటలకు మనకు బుధవారం కూటమి మనకి సాయంత్రం 7:30 గంటలకు ఇక్కడ జరుగుతుంది. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా హాజరు కావాలని మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. శుక్రవారము అల్లాపురంలో సాయంత్రం 7:30 గంటలకు మన గృహకూడిక జరుగుతుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా మనకి రీసెంట్గానే ఒక సంవత్సరం అక్కడ మనము కంప్లీట్ చేసుకున్నాము. మీరందరూ ఇక్కడ వాళ్ళకైనా వెళ్ళి అక్కడ సేవలో మేమేదైనా సహాయం చేస్తాము, మేమేదైనా పాటలు పాడతాము, మా సాక్ష్యం దేవుడు ఇచ్చినటువంటి మా యొక్క అనుభవ సాక్ష్యాన్ని మేము పంచుకుంటాం అనుకుంటే కనుక అక్కడికి వెళ్ళి నూతనంగా మీరు తప్పకుండా వెళ్ళి సేవలో అక్కడ సహాయం చేయొచ్చు. మనకి శనివారం సాయంత్రం 7:30 గంటలకు ఉపవాస ప్రార్థన జరుగుతుంది. తప్పకుండా మీరు అందరూ కూడా ఉపవాస ప్రార్థనకి హాజరు కావాలని మిమ్మల్ని మేము ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. 2వ శనివారము మనకు ప్రతి నెల 2వ శనివారము ప్రభువుల ఆరాధన ఇదే ప్లేస్లో జరుగుతుంది. సాయంత్రం 7 గంటలకు 7:30 గంటలకు కాదండి, ఒక అరగంట ముందే వచ్చి మనం ఇక్కడ ప్రార్థనతో సిద్ధపడి మన ప్రభువుల ఆరాధనలో పాల్గొనాలని మిమ్మల్ని అందరినీ మేము ఆహ్వానిస్తూ ఉన్నాము. ఈ యొక్క 2వ శనివారం అంటే వచ్చే శనివారము మనకి ప్రభు వల్ల ఆరాధన ఉంటుందండి. మొన్న 30% నైట్ తీసుకున్నాం కాబట్టి ఉండదని అనుకోవద్దు దయచేసి ఎవరో కూడా. వచ్చే శనివారం సాయంత్రం 7 గంటలకి మన ప్రభు వల్ల ఆరాధన ఉంటుంది. మీరు దయచేసి పాల్గొనవలసిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. అదే రోజు సాయంత్రము అదే టైంకి యవనస్తులందరూ కూడా దయచేసి తప్పకుండా రావాలి, ప్రదేశానికి తప్పకుండా రావాలి. అందరూ కూడా యవనస్తులు ఉండి ఇక్కడ ఉండాలి. ప్రతి ఒక్కళ్ళు ప్రభువుల ఆరాధనలో మేము రక్షణ పొందలేదు కదా, మేము మానవంశం పొందలేదు కదా, మాకు కాదు ఇది అనుకోకూడదు. ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు ఇక్కడికి రావాలి.
తర్వాత మనకి ఈ సెలవుల్లో వచ్చేటువంటి 13, 14, 15 తారీఖుల్లో అంటే డేట్స్ 2 రోజులు మనకి ఫ్యామిలీ రిట్రీట్ కాబట్టి మనం కలిగి ఉన్నాం. ఏదైనా ఒక ప్రదేశాన్ని కలిగి మీకు ఆల్మోస్ట్ ఒక 2 నెలల ముందు నుంచి మనం చెప్తా ఉన్నాము. ఆ ప్లేస్ అనేది వచ్చే ఆదివారం మనం కన్ఫామ్గా ఇక్కడ మనం అనౌన్స్ చేస్తాము. ఈ కుటుంబాలందరితో కూడా వచ్చి ప్రభుత్వ కొంత సమయం ఏదైనా ఒక ప్రదేశానికి వెళ్ళి బీచ్ రిట్రీట్ లాగా మనం కలిసి ప్రార్థనతో మన కుటుంబాలు కలిసి ఉండాలని ఆశిస్తున్నారు. కాబట్టి ప్రభు అండి నేను కావాలి ఆ దేవుడు కుటుంబాలందరినీ కలిసి ఒక ప్రదేశంగా కలిసి వెళ్ళి ఆరాధించాలని కోరుతున్నారు. కాబట్టి దయచేసి ఈ యొక్క ప్రదేశం మీకు డేట్స్ నెక్స్ట్ సండే అనౌన్స్ చేయబడతాయి. దయచేసి ఈ విషయం గుర్తుపెట్టుకోండి. మీ యొక్క ప్రార్థనలో మీరు జ్ఞాపకం ఉంచుకోండి. యవనస్తులందరూ కూడా ఇప్పుడు ఇది అయిపోయిన వెంటనే మనకి యవనస్తుల ప్రార్థన ఉంటుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా యవనస్తులందరూ కూడా ఇక్కడ ఉండాలి. 7th క్లాస్ అండ్ అబోవ్ ఇక్కడే ఉండాలి మీరు. తర్వాత వచ్చే శనివారము మనకి ఈ ప్రదేశంలో మనకి క్రిస్మస్ డెకరేషన్ అంతా కూడా అరేంజ్ చేసిన డెకరేషన్ అంతా కూడా దయచేసి నీట్గా మనం బాధ్యత కలిగి డెకరేట్ చేయడానికి చాలా మంది వస్తారు, అందరూ వస్తారు, బాగుంటుంది. కానీ రిమూవ్ చేసేటప్పుడు కూడా మనం అంతా ఉండాలి. బాధ్యత మన బాధ్యత అంతా కూడా నీట్గా వాటిని తీసి మళ్ళీ వాటిని యథావిధిగా వాటి ప్రదేశాల్లో జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి మనం. కాబట్టి మీరందరూ ఆ విషయంలో బాధ్యత కలిగి దయచేసి రండి. యవ్వనస్తులు ముఖ్యంగా వచ్చే శనివారం జ్ఞాపకం చేసుకోండి. ఈ విషయాలన్నీ మీరు జ్ఞాపకం ఉంచుకోండి. మీ ప్రార్థనలో మీరు వీటన్నిటి విషయమై ప్రార్థన చేయండి దయచేసి. థ్యాంక్ యూ. ప్రియులారా, మన మధ్య కొంతమంది యవనస్తులు వాళ్ళ కోర్సు ముగించారు, జాబ్ ట్రయల్స్లో ఉన్నారు. అఖిల్కి దేవుడు ఏర్పాటు దేవుడు చేశారు. అలాగే ప్రేమ్ తన ట్రైనింగ్ పీరియడ్ కోసం తన చేసినటువంటి కోర్స్కి చదువు ముగించడం జరిగింది. దానికి ప్రాక్టికల్గా ఏదైనా ట్రైన్ అవ్వడానికి కోచింగ్ తీసుకోవడం కోసం మరి హైదరాబాద్ వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. కొంతమంది చదువులు చివరి దశకు వచ్చారు. ఇంజనీరింగ్ బీటెక్ చదువులు చివరి దశకు వచ్చారు. దయచేసి వాళ్ళ కోసం కూడా మనం ప్రార్థన చేయాలి. ఈ హైదరాబాద్ మహానగరంలో మన యవనస్తులు పిల్లగా ఈ కలుషితమైనటువంటి చాలా పొల్యూటెడ్ అట్మాస్ఫియర్ ఉంటుంది అక్కడ. దయచేసి మన పిల్లలు కూడా దాన్ని తొలగిపోకూడదని మన పిల్లలుగా భావించి ఇక్కడున్న మన పిల్లలందరూ మన పిల్లలే. మేము మా పిల్లలే అనుకుంటాం. మీరేమనుకుంటారు? నా పిల్లలు మాకు పుట్టిన పిల్లల కంటే శారీరకంగా మీ కన్న పిల్లల కంటే మా పిల్లలు ముఖ్యం. చర్చి పిల్లలు ముఖ్యం, వాళ్ళే ముఖ్యం. ఖచ్చితంగా చెప్తున్నాను. వాళ్ళ కోసం ఎక్కువ మనం ప్రార్థన చేయాలి. దయచేసి గమనించండి, అందరూ ప్రార్థన చేయాలి. యవనస్తులు ఎక్కడ కూడా చిన్నప్పటి నుంచి దేవుని భయంలో దేవుని వెలుగులో పెట్టినటువంటి పిల్లలు ఎక్కడ ఏ అపాయంలో చిక్కుపడిపోకూడదు. ఈ నాటికలు వేస్తున్నారు, నాటికల ప్రభావం పిల్లల మీద పడుతుంది. ఎవరు యాక్ట్ చేశారు వాళ్ళ మీద పడుతుంది. ప్రియ తల్లిగా తండ్రిగా నేను మరీ హెచ్చరిక చేస్తున్నాను. అర్థమైందా? నేను అనుభవించాను ఆ పరిస్థితి, అందుకే చెప్తున్నాను. నాకు తెలుసా టేస్ట్. ప్రతి దానిలో ముందుండేవాళ్ళు అనుకోకుండా ఆ ప్రభావం పిల్లల మీద ఖచ్చితంగా పడింది, తప్పించుకోలేకపోయింది. కాబట్టి మేలుకుందాం పిల్లలు. నేనేదో సమర్థించుకోవడానికి నేను చెప్పను. ఎప్పుడు నేను సమర్థించుకునే తత్వం నాకు లేదు. దేవుడు నాకు ఇది నేర్పించిన. సో కాబట్టి ఖచ్చితంగా పిల్లల్ని ప్రార్థనలో కాచుకోవాల్సిన అవసరం ఉంది. మన మనసుల కోసం ఎక్కువ ప్రార్థన చేయాలి. లోకం చాలా మురికి, దుర్గంధం. ఆ దుర్గంధంలో మన పిల్లలు ఎక్కడ కూడా కూరుకుపోకూడదని ప్రభు పేరిట మనం ప్రార్థనలో కనిపెట్టుకుని కాచుకుందాం. మనం ఏం చేయలేం, దేవుని చేతులకి నమ్మకంగా అప్పగిద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగలిగిన ప్రభువా, తండ్రి మీ సన్నిధి మాకు ఇచ్చారు, మీ వాక్యం మాకు ఇచ్చారు. కృతజ్ఞతతో నీ వాక్యంను తీసుకొని యెహోషువ తండ్రి ప్రభువా మీ మాటగా ప్రకటించినప్పుడు తన ప్రజలందరూ కూడా, తనను అనుసరించినటువంటి ప్రజలందరూ కూడా నాయన వాళ్ళు ఖచ్చితమైన తీర్మానంతో దేవా యెహోషువని వెంబడించారు ప్రభువా. తండ్రి ఆ రీతిగా మేము ముందుకు కొనసాగుటకు సహాయం చేయండి మా ప్రభువా. మీ కృప ఎవరికి తక్కువ కానియద్దు, ఏ కుటుంబంలోనూ కొరత రానియద్దు. ఈ నూతన సంవత్సరము మేళ్లతో దీవెనలతో ప్రభువా ప్రతి కుటుంబము దేవుని యొక్క దయలో
అంతకంతకు వర్తిల్లుతూ ప్రభువా నీ సేవలో ప్రతి ఒక్కరూ పాల్పొంపలు పంచుకొని ప్రయోజకులై ఉండడానికి కృపని మనీ బ్రతిమలాడుకుంటున్నాను. మా ప్రభా మీరు తోడుగా ఉండండి ప్రభా. మా యవన బృందం అంతటిని దీవించము తండ్రి. ఎంతో నమ్మకమైన వాళ్ళు మా పిల్లలు ప్రభువా. తండ్రి తల్లిదండ్రులు నాయన తండ్రి వాళ్ళ కొరకు నాయన కార్చవలసిన కన్నీరు కార్చకుండా, మొరపెట్టవలసిన సమయం మొరపెట్టకుండా నిద్ర మధ్యలో ఉండి పిల్లల్ని చెరిపివేసుకొని వద్దని ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను తండ్రి. మా ప్రభువా మంచి మనస్సాక్షి తల్లిదండ్రులకి ఇవ్వండి ప్రభువా. పెంచడం, చదివించడం, డబ్బు ఖర్చు పెట్టడం ఇవన్నీ ఒకెత్తే అయితే వాళ్ళ తండ్రి దేవుని కొరకు పెంచడం అనేది, దేవుని సన్నిధిలో నిలువబెట్టడం అనేది నాయనా తండ్రి ఒక ప్రాముఖ్యమైనటువంటి భవిష్యత్తు ప్రాంగణంలో వారిని నాయనా తండ్రి ప్రభువా ఉన్నత స్థితిలో నిలబెట్టడం అనేది మరొక అంకము ప్రభువా. దయచేసి ఆ రీతిగా ప్రతి తల్లి ప్రతి తండ్రి కూడా పిల్లల విషయంలో ప్రభువా డబ్బు ఖర్చు పెట్టిన దానికంటే వాళ్ళకి విశ్వాసాన్ని నేర్పిస్తూ ప్రభువా దేవుని భయమును వాళ్ళకి నాయన నేర్పిస్తూ వాక్యమందు నిలకడ కలిగి ఉండేటట్లుగా చేస్తూ ప్రభువా వారిని తీర్చిదిద్దే తల్లిదండ్రులుగా చేయమని బ్రతిమలాడుకుంటున్నాను నాయన. వారి ఉన్నతిని ఆశించి కష్టపడి చెమటూర్చి నాయన పెట్టిన డబ్బు ఖర్చు ప్రభువా దానికి ప్రతిఫలం రాకపోతే నిరుత్సాహపడటం కాక, దేవా నేను చేయవలసినంత ప్రార్థన నా నాయన నేను కార్చవలసినంత కన్నీరు ప్రార్థనలో నేను లేను, మెళకువగా లేను కాబట్టి ఈ పరిస్థితి వచ్చింది. ఇప్పుడైనా మేలుకొని నేను నా బిడ్డల కోసం నా కుమారుడు నా కుమార్తెల కోసం నేను కన్నీరు కార్చే తల్లిగా తండ్రిగా ఉంటాను అనేటువంటి ఒక స్పష్టమైన తీర్మానం ఈ నూతన సంవత్సరం ప్రారంభ దినాల్లో తీసుకొని ప్రభువా దాన్ని అనుసరించడానికి తండ్రి కృప చూపమని బ్రతిమలాడుకుంటున్నాను తండ్రి. మీరే తోడే ఉండండి, మీ సన్నిధిని అనుగ్రహించండి ప్రభువా. ప్రతి కుటుంబమును మీరు ఆశీర్వదించండి. నిజముగా నూతన సంవత్సరపు మేళ్లతో దీవెళ్లతో ప్రభువా మీ స్పష్టమైన ఆశీర్వాదము తండ్రి ప్రతి ఒక్కరూ నాయన పొందుకొని అనుభవించలాగున ప్రభా ప్రతి ఒక్కరిని దీవించి దర్శించమని మీ సన్నిధిని అనుగ్రహించమని తండ్రి ప్రతి కుటుంబమును దీవించము. బలహీనలను ముట్టి బాగు చేయము తండ్రి. వ్యాధిగ్రస్తులను మీరు ముట్టి బాగు చేయండి మా ప్రభువా తండ్రి. గర్భిణీ స్త్రీల కోసం ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. సరైన సమయము సుఖమైన ప్రసవము ప్రభువా దేవా మా బిడ్డలకి మీరు అనుగ్రహించి దీవించమని అడుగుతున్నాను తండ్రి. కొంతమందికి ప్రభువా నాయన శరీరంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ప్రభువా తండ్రి. కొంతమందికి కొన్ని గాయాలు ఉన్నాయి, అవన్నీ కట్టగలిగిన సమర్థులు నీవే ప్రభువా. మీ దయగలిగిన హస్తాలకి మనం అప్పగిస్తున్నాను. త్వరితముగా వారు పూర్తిగా కోలుకోగలిటకు కృపనిమ్మని బ్రతిమలాడుకుంటూ మీ సన్నిధి మెండుగా దయచేయమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకొనమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదా మీ అందరికీ తోడై ఉండి నూతన సంవత్సరపు మేళ్లతో దీవెళ్లతో మిమ్మల్ని నిండారుగా నింపి దీవించి అన్ని విషయములలో వర్ధన చేయను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. దయచేసి ప్రార్థనలో మెళకువగా ఉండండి.